హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. అందరికీ క్రోజనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన సాంప్రదాయ పండుగ వచ్చేసరికి ఉగాది అనమాట. అందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. మేమైతే ఉగాదికి అమ్మవారి ఇంటికి అయితే వచ్చామన్నమాట. అమ్మ ఏమేమి వెరైటీలు చేసింది, మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నాము, ఇంటిని అయితే ఎలా అలంకరించాము అనేది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి అనమాట. ఇంకా వచ్చేసరికి ఇది వేప పువ్వు అనమాట. ఇంకా మా నాన్నగారు వచ్చేసరికి మార్నింగ్ అయితే వేప పువ్వు అయితే తీసుకొచ్చారండి. దీన్ని అయితే ఇప్పుడు మా అమ్మగారు వచ్చేసరికి శుభ్రంగా అయితే క్లీన్ చేసి ఆ పువ్వుని రేకలుగా తీయాలన్నమాట. ఇది చేయడానికి చాలా ప్రాసెస్ అయితే జరుగుద్దండి, చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది మొత్తం బాగు చేయకపోతే ఉగాది పచ్చడి అనేది చేదు అనేది బాగా వస్తుంది అనమాట. అందుకే అని చెప్పి మా అమ్మ మరి రియాన్షి వచ్చేసరికి వేపాకుని సపరేట్గా అయితే చేస్తున్నారండి. ఇంకా మా రియాన్షి చేయి పెట్టిందంటూ ఏది ఉండదనమాట. పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నపిల్లలు కూడా అదే చేస్తారు కదండి. ఇంచిక్క చిట్టి చేతులతో చిన్ని పనులు చేస్తే ఎంత చూడముచ్చటగా ఉందన్నమాట. ఇంకా అందులో అడుగుతుంది అనమాట, అమ్మ ఇది ఏంటి, అమ్మ అది ఏంటి చెప్పవా అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఆఫ్రికాలో ఉన్నప్పుడు మేము మాత్రమే చేసుకున్నాము. ఈసారి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కదండి, పాప అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా అమ్మమ్మ ఏది చేస్తే మనవరాలు కూడా అదే చేస్తుంది అనమాట అమ్మమ్మతో పాటు. ఇంకా పిల్లలు చేస్తే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అదిగొన్న చిట్లు చేతులతో చేస్తుంటే ఇంచక్క ఎంత ఆనందంగా ఉందంటే మా అమ్మాయి కూడా ఉగాది పచ్చడి చేసేస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా మా అమ్మమ్మ మనవరాలు కలిపి దాన్ని అయితే బాగు చేసేసారు. ఇప్పుడు దాన్ని అంతా ఏం చేయాలంటే సపరేట్ చేసి ఎక్కడ నలకలు లేకుండా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ రేకలు మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని అయితే చాటతో చెరుగుతున్నారు మా అమ్మగారు. ఇంకా అది కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయి కూడా క్లీన్ చేసేసింది అనమాట అమ్మమ్మతో కలిపి. ఇంకా మా నాన్నగారు వచ్చేసరికి ఇంటికైతే తోరణాలు అయితే కట్టారండి. ఉగాది పండగ కదా, సాంప్రదాయం కదండి, మనం ఇంటి ముందు అయితే ముగ్గులు వేసుకున్నాం, రంగవల్లికలు. ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి మా అమ్మగారు అయితే ఇంటి ముందు అయితే రంగవల్లికలు వేసారనమాట. ఎప్పుడైనా మామిడి తోరణాలు ఇంటి ముందు వేస్తేనే కదండి ఇంటికి అనేది కళస్తుంది. ఇంకా మామిడికాయల విషయంకి వచ్చేసరికి మా చెట్టుకు వచ్చేసరికి ప్రతి సంవత్సరం మామిడికాయలు అయితే కాస్తాయి అనమాట. ఇంకా ఆ చెట్టుకాయ అయితే ఫస్ట్ మేము ఉగాది పచ్చళ్ళలో వేస్తాము, తర్వాత దేనికైనా యూజ్ చేస్తామండి. ఇంకొచ్చేసరికి మాకే కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. కొబ్బరికాయ కూడా మా చెట్టుదే అనమాట. ఇంకా నాన్నగారు వచ్చేసరికి మామిడికాయ అయితే కోసేశారు. ఇంకా మామిడికాయని ఒక పచ్చడి రెడీ చేయడానికి సిద్ధమైతే అవుతున్నామండి. ఇంకా మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఉగాది పచ్చడి వచ్చేసరికి అన్ని రకాల షడ్రుచులు కలిపితేనే కదండి ఉగాది పచ్చడి. పులుపు, చేదు, వగర అవన్నీ కలిపితేనే కదా మొత్తం ఉగాది పచ్చడి. ఇంకా మా అమ్మగారు వచ్చేసరికి మా చెట్టు నుంచి కోసిన మామిడికాయని అయితే చిన్న ముక్కలు అయితే పులుపు కదా, మా అమ్మగారు వచ్చేసరికి మామిడి వేప ఉగాది పచ్చడి అయితే చేస్తున్నారనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము లేము కదండి, ఇంకా ఇంట్లో సందడి అయితే లేదండి. మా అమ్మగారు అదే చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ నువ్వు చెల్లి లేరు, ఇంట్లో అయితే సందడి అయితే లేదు. ఈ సంవత్సరం ఇంచక్క మనవరాలతో ఇల్లంతా ఉగాదికి సందడిగా ఉంది అని చెప్పి మామిడి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట కౌరులు చెప్తూ. ఎందుకంటే పిల్లలతోనే కదండి ఏదైనా ఇంట్లో సందడి అని చెప్పి మా అమ్మగారు ఫీలింగ్ అనమాట. ఇంకా మా రియాన్షితో మా ఈక్షిత్తో కలిపి ఇంచక్క ఉగాది సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ముందు బాగు చేసి పెట్టుకున్న వేప పువ్వు రేకలు అనమాట ఇవి. ఎందుకంటే మొత్తం రేకలు తీసుకోకపోతే పచ్చడి అనేది టేస్ట్ ఉండదు అనమాట. ఇంకా అది కూడా అన్ని సమపాలలో అయితే తీసుకున్నామండి, ఎందుకంటే పచ్చడి అనేది టేస్ట్గా ఉండాలి కాబట్టి. ఇంకా బెల్లం తురుము కూడా వేసేసాము. అన్ని షడ్రుచులు సమ్మేళనం అంటారు కదండి ఉగాది పచ్చడి వచ్చేసరికి. ఇంకా బెల్లం కూడా వేసేసారు. బెల్లం కూడా వేసేసిన తర్వాత ఇంకా వేపుడు శనగపప్పు వచ్చేసరికి టేస్ట్ కోసం అనమాట. ఇవి వేస్తే మేము చాలా ఇష్టంగా తింటామని చెప్పి మా అమ్మగారు అయితే ఇది వేస్తారనమాట. ఎందుకంటే ఇది వేస్తే ఇంచక్క వేపపువ్వు పచ్చడిలో టేస్ట్ అనేది తగులుద్దండి. ఇంకా కొబ్బరికాయ ముక్కలు అనమాట, ఇవి కూడా చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టుకున్నారు. ఇంకా ఈ సంవత్సరం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంచక్క మా అమ్మాయి, మా చెల్లి వాళ్ళ బాబు, చిన్న బాబుతో కలిపి ఇంచక్క ఇంట్లో చాలా హ్యాపీగా చేసుకున్నాము. సాల్ట్ కూడా వచ్చేసరికి కొంచెం అయితే టేస్ట్గా అనమాట. ఇంకా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసామండి. అన్నీ వచ్చేసరికి ఇంకా కొత్త చింతపండు, మా చెట్టు మామిడికాయ, మా చెట్టు కొబ్బరికాయ,
ఇవన్నీ కలిపి అయితే ఇంకా ఉగాది పచ్చడి అయితే మా అమ్మగారు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా చిన్న చిన్ని మామిడికాయ ముక్కలు, చిన్ని చిన్ని కొబ్బరి ముక్కలు, అరటిపండు అన్నీ కలిపి అయితే మిక్స్ చేస్తున్నారండి. ఇంకా మీరు వచ్చేసరికి మీ ఇంట్లో ఏమేమైతే వేశారో అనేది కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే ఉగాది పచ్చడి నాకు మా చెల్లి కంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇంకా మా అమ్మగారు కూడా చాలా ఎక్కువైతే చేస్తారనమాట. ఇంతక ప్రతి సంవత్సరం అంతేనండి, ఎప్పుడు ఎక్కువైతే చేస్తాను నేను. ఎందుకంటే నాకు మా చెల్లికి అంటే ఉగాది పచ్చడి అయితే చాలా ఇష్టం అనమాట. చింతపండు కూడా వచ్చేసరికి ముందుగా నానబెట్టుకుంటే అందులో ఉన్న గుజ్జు అనేది మనకి త్వరగా అయితే వచ్చేస్తుంది అనమాట. అప్పటికప్పుడు నానబెట్టుకుంటే చింతపండు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక పావు గంట ముందు అయితే చింతపండు కూడా నానబెట్టేశారండి. నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నింటిలో కలిపి చింతపండు పులుసు అయితే పోసేశారు. ఇంకా మా ఇంట్లో అయితే ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. మార్నింగ్ వచ్చేసరికి 5కు అయితే అలా లేసామండి. ఎందుకంటే అందరూ ఎంచక్క మార్నింగ్ లేచి ముగ్గులు వేసుకుని వేప పువ్వు అన్నీ బాగు చేసుకునేసరికి టైం అయితే పడుతుంది కాబట్టి ఇంకా ఉగాది పచ్చడి కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా అన్నింటిలో బౌల్స్లో అయితే పోసేస్తున్నారు. ఎందుకంటే ఇంకా దేవుడి దగ్గర కూడా పెట్టాలి కాబట్టి ఇంకా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇంకా మనం ఆ ప్రసాదాన్ని అనేది తీసుకుంటాం కాబట్టి ఇంకా ఉగాది పచ్చడి కూడా బౌల్స్లో అయితే వేసేశారు. మీరు మీ ఉగాదికి ఎలా అయితే చేసుకున్నారు, ఏంటి సెలబ్రేషన్స్, ఇది ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఉగాది పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రైండర్లో అయితే పప్పు అయితే వేశారండి. ఎందుకంటే పిండి వంటలు అవి చేసి దేవుడికి అయితే నైవేద్యం అన్నీ పెట్టాలి కాబట్టి ఇంకా పిండి వంటలకు వచ్చేసరికి గారెలు, బూరెలు అయితే వేసామన్నమాట. ఆ గారెలు వేసింది నేనే అనమాట. షేప్ అలా ఉంది ఇలా ఉంది అనుకోకండి, ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ అవుతున్నాను అనమాట గారెలు వేయడం. ఇంకా అదంతా అయిపోయింది. గారెలు కూడా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వచ్చేసరికి రియాన్షికి అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చిందనమాట. రియాన్షికి పొట్లంగా జాకెట్ అయితే కొందనమాట. ఇంకా నాకు రియాన్షికి వచ్చేసరికి నాకు వచ్చేసరికి డ్రెస్ అయితే కొందండి. రియాన్షికి వచ్చేసరికి లంగా జాకెట్ అయితే బాగుంది, చాలా అయితే చాలా బాగుంది. ఇంకా వచ్చేసరికి ఆ వండిన పిండి వంటలు, ఉగాది పచ్చడి అయితే దేవుడి దగ్గర పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాం అనమాట. పూజ అయితే చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి కూడా చీర జాకెట్టు, వండిన బూరెలు, గారెలు, ఫ్రూట్స్, ఉగాది పచ్చడి అన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టాము. రంగన్ మంగళ కృష్ణవేణి తటిని తీరే సదా సంస్థిత దుర్గాంబ నవకోటి మూర్తి సాహిత మాం పాతు మాహేశ్వరి కళ్యాణైక పరంపర కాళీ భవానీ పరా సుముద్రా శ్రీ మంజుళా మధ్యమ కామాక్షి కరుణా కటాక్షలహరి కాక్షాయని భారతి దుర్గాంబ నవకోటి మూర్తి సాహిత మాం పాతు మాహేశ్వరి శ్రీమాతా లలిత ప్రసన్న వదన విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవిత సదా విశ్వేశ్వరి సాంబవి కారుణామృత వాహిని రసమయీ కవ్యల్య సాందా. పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ వచ్చేసరికి రియాన్షికి ఉగాది పచ్చడి అయితే ప్రసాదాన్ని అయితే పెడుతుందండి. ఇంకా ఈ పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టుకున్నాము. మా సైడ్ వచ్చేసరికి వీలుగా 3 విస్తరాకుల్లో వండుకున్న పిండి వంటలన్నీ పెట్టి ధూపదీప నైవేద్యాలు అయితే అమ్మవారికి అయితే జాకెట్ ముక్క, గాజులు, ఉగాది పచ్చడి, పానకం అన్నీ కలిపి అమ్మవారికి అయితే ఇలా నైవేద్యం అయితే పెడతారనమాట. ఇంకా ఇవి కొనండి మేము వండుకున్న ఐటమ్స్. ఇంకా ఉగాది పచ్చడితో మా అమ్మ కొన్న పొట్లంగా జాకెట్తో ఇదిగోండి ఇలా అయితే ఎంజాయ్ చేసింది. అలా వస్తుంది, సేమ్ మహాలక్ష్మి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.